నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే సంక్షేమ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇల్లు లేని నిరుపేదల పేర్లను నూతనంగా నమోదు చేసి వారి జాబితాలను గ్రామ సభల్లో ప్రకటించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే సూలూరుపేట మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన్నార్పోలూరులోని 18, 19, 20, 21 వార్డులన్నింటికి సంబంధించి గ్రామ సభలను కమిషనర్ నరేంద్ర మరియు టీపీఎస్ ప్రవీణ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇల్లు లేని నిరుపేదల జాబితాలను ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోకుల్ తిరుపాల్, గాజుల్ ప్రసాద్, సిపిఐ నాయకులు మోదగుళ్ల పార్థసారథి తదితర మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు. విజయగౌరి లక్ష్మి, కోడూరు వెంకటకృష్ణయ్య, ఏడూరు లక్ష్మి, ఈ తంగవేలు, రాయి విజయ, నాగలపూడి ఎం లక్ష్మి శ్రీనివాసులు, ఏ పద్మ, ఏ సాబరాజ, ఉషా వెంకటేష్, లావిశెట్టి సురేంద్రమ్మ, అబీద, మూగా బాలకృష్ణ, వరదయ్య, దండవల్లి సుగుణమ్మ శ్రీనివాసులు. కొత్తగా ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు. మీకు సంబంధించిన వాలంటీర్లు ఇక్కడే ఉన్నారు. ఈ వార్డు వాలంటీర్ల ద్వారా మీరు వచ్చి దాఖలు చేసుకుంటే దీన్ని ఎలిజిబిలిటీ కింద క్రైటీరియా తీసుకుని నమోదు చేసుకోవడం జరుగుతుంది. వార్డు వాలంటీర్లు వాలంటీర్ల ద్వారా మీరు దాఖలు చేసుకోవాల్సింది. అంబూరు వరలక్ష్మి, బంగారయ్య, కోడూరు వెంకటకృష్ణయ్య, సురేఖ. సూలూరుపేట గ్రామదేవత అయిన శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవికి అమ్మని భక్తులు చంగాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ ముప్పాల వెంకటేశ్వర రెడ్డి మరియు మాజీ బోర్డు మెంబర్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో అర్ధమండలి మాలాధరణ దీక్షను ప్రారంభించి దీక్ష విరమణ కార్యక్రమంను చంగాలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసి భక్తులందరికీ గురుస్వాముల ద్వారా విరుముడు కట్టి గ్రామోత్సవం నిర్వహించి అమ్మనికి మొక్కు తీర్చి దీక్షను విరమించడం జరిగింది. योगीन्द्र वृंद हृदयांबुज योग निद्रे श्री ब्रह्मरुद्र परमेश परेशि भद्रे सूळ्ळूरुपेट सुमनोहर देशवासे चंगाळ मातृ परमेश्वरि तव सुप्रभातम् श्रीलक्ष्मी वाणी परमेश्वरी देवदेवी कारुण्यरूपिणी कलामयी कल्पवल्ली धर्मार्थकामवरमुक्ति फलप्रदात्री चंगाळ मातृ परमेश्वरि तव सुप्रभातम् दिव्ये कवाटरहिते महिते विशुद्धे देवालये सतत भक्तहित प्रसिद्धे सूळूरुपेट वसते सुविधे सुसिद्धे चंगाळ मातृ परमेश्वरि तव सुप्रभातम् मंदंकिल प्रवहति प्रियमातरिश्वा सर्वे द्विजाश्च किल किंचित कलगीत रक्ता झं झं रवैः कमल संचलिता द्विरेफा
చంగాళమాతృ పరమేశ్వరి తవ సుప్రభాతం. కాళంగీ నామక నదీ లహరీ ప్రభూతే గోపాల బాలక సుదృష్టి పద ప్రకాశే నాగేశ్వర ప్రియతమే నవమోహిని చంగాళమాతృ పరమేశ్వరి తవ సుప్రభాతం. శ్రీరాహుకాల పరిదీపిత దీపహృష్టే శ్రీహస్తజంభ ఫలజృంభిత సత్యశక్తే నారీ జనార్చిత సుకుంకుమ పంకజే శ్రీ చంగాళమాతృ పరమేశ్వరి తవ సుప్రభాతం. హే రక్తబీజ మహిషాసురమర్దనీ శ్రీ సౌభాగ్యదే మధుర దక్షిణ కాళీదేవి ప్రాచీముఖే విజయతే కిల సూర్యకాంతి చంగాళమాతృ పరమేశ్వరి. దేవే నమః. మన సులూరుపేటలో వేంచేసినటువంటి శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి దేవి యొక్క దీక్షామాల అనేది ప్రవేశపెట్టి ఇది 3వసారి జరుగుతుంది. గతంలోనూ మండల అర్ధమండల దీక్షలన్నిటివి స్వీకరించడం జరిగింది. స్వీకరించి దీక్షా విరమణ రోజు ఈ ఇరుముడి పట్టుకొని గ్రామోత్సవం చేసి తదుపరి అమ్మవారి దగ్గర హోమగుండం దగ్గరికి వచ్చి హోమగుండంలో ఈ యొక్క పూజా ద్రవ్యాలు ఇరుముడి సామాగ్రి అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఈ దీక్షను విరమించడం జరుగుతుంది. అది ఏ విధంగా మా యొక్క చంగాళమ్మ పరమేశ్వరి మా ద్వారా మునుపెన్నడూ చరిత్రలో లేని విధంగా అమ్మవారు మా ద్వారా వాడవాడల ఈ సారి కార్యక్రమం అనే దాన్ని ప్రారంభించడం కూడా అమ్మవారు మాకు అవకాశం కల్పించింది. ఇంత గతంలో ఏ ఒక్క ఇంటికో ఏ ఒక్క ఊరి నుంచో ఒకేసారి అనేది ఉండేది. అలా కాకుండా ప్రతి సామాన్య భక్తులు అందరూ కూడా వాడవాడల నుంచి సులూరుపేటలో ఉన్న ప్రజలైతేనేమి పక్క విలేజ్లో ఉన్నటువంటి ప్రజలైతేమి అందరూ కూడా సమానులు ఈ సారికు అనే విధంగా అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లోనే ఈ సారిననే కార్యక్రమాన్ని మొదలుపెట్టి అది దిగ్విజయంగా జరిగింది. దాన్ని అదేవిధంగా రెండోసారి మన దసరా ఉత్సవాల్లో కూడా దాన్ని కంటిన్యూషన్ చేయడం జరిగింది. ఓం శ్రీ చంగాళమాత పరమేశ్వరి నమః. గత బోర్డులో మేము 2 సంవత్సరాలు పాలక మండలి సభ్యులుగా మా చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పనిచేశాము. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు, కోటి కుంకుమ అర్చన అయితేనేమి, పవిత్రోత్సవాలు అయితేమి, 5 సంవత్సరాల్లో చంగాళమ్మ తిరణాలు చేయడం అయితేమి, కుంభాభిషేకం అయితే ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ మా 2 సంవత్సరాల్లో మాకు చంగాళమ్మ తల్లి అవకాశం కల్పించింది. అదేవిధంగా మాలధరణ అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా మా ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా రెండోసారి మూడోసారి కూడా మా ఆధ్వర్యంలో అమ్మడిని మాకు ఈ అవకాశం కల్పించినందుకు అమ్మడికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాల అనేది మేము స్టార్ట్ చేశాము. అదే మూడోసారి కూడా మా ఆధ్వర్యంలో జరగడం అనేది మా చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాన్ని గ్రామోత్సవం 3 గంటల నుంచి 8 గంటల దాకా భారీ ఎత్తుగా జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొనాలని కోరుకుంటూ జై చంగాళమాత పరమేశ్వరి దేవన్మ. ఈ నేటితో ముగిస్తున్నది దీక్ష. మాలధారణ దీక్ష, అర్ధమండలం దీక్ష ఈ రోజుతో చంగాళమ్మ దేవస్థానం నందు ఇరుముడి విరమణ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతులను ఆదుకోవాలనే ధ్యేయంతో రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు 13,500 రూపాయల చొప్పున అందించడం జరిగింది. అందులో భాగంగానే సూలూరుపేటలో కూడా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఏడీ రాజ్ కుమార్ నేతృత్వంలో స్థానిక ఎస్కేఎస్ కళ్యాణ మండపం నందు రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేసి అర్హులైన రైతులకు తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యే సంజీవయ్య చేతుల మీదుగా మొదటి విడత చెక్కులను
పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మామూలు ఒకరు మా మామనే కత్తిరించిన ఉంటాం. ఒక సైడ్ పోదాం. సంచి తెచ్చుకుంటే ఎవరో ఏం కావాలి వస్తువులు వేసుకోవాలి. మీకే చెప్పేసాం కాదు, నేను బయట తినే కార్యక్రమమే అనుకున్నాను. అంటే రాని వచ్చిందాక ఆయన ఉంటాడు ఫోటోలు. రైట్ వచ్చాడు చేద్దే అది మర్చిపోతారు రూట్నే అసలు పొరలు అన్ని ఇంకేళ్ళ ఏంటంటే అన్ని నీకే అయ్యా, అన్ని నీకేనయ్యా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 7,500 కలిపి మొత్తం 13,500 ప్రతి రైతు కుటుంబానికి చేశాం. మాట ఇచ్చిన దానికన్నా నిన్న చెప్పిన దానికన్నా ముందుగా ఏడాదికి 13,500 రూపాయలు చొప్పున 5 ఏళ్లకు 67,000. వైఎస్ఆర్ రైతు భవనం చేసేందుకు అడుగులు ముందుకు వేశాం. మేనిఫెస్టోలో మేము ఇచ్చిన మాట 2020 మేము ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఈ అక్టోబర్ నుంచే, అంటే చెప్పిన గడువు కంటే 8 నెలల సన్నకారు రైతులు పంటకాల ప్రారంభ సమయం నుంచి చివరి వరకు పెట్టుబడికి అవసరమయ్యే వ్యయం మరియు ఉత్పాదకాల కోసం 2020 మే అనేది ఈ రోజు అక్టోబర్కి 8 నెలలకు ముందు. గతంలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు మరి చెప్పిన హామీ నెరవేర్చాలంటే ఎన్నికలకు ముందు మరి ఆ కార్యక్రమాలు గుర్తించి మొదలుపెట్టే విధానం. మరి మన నాయకులు, ఈ రైతులు, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు గత 5 సంవత్సరాల నుంచి వర్షాలు లేక, ఆర్థిక ఇబ్బందుల్లో పైరు పెట్టుకోలేక మరి ఇబ్బందులు, కరువు కావడంతో ఇబ్బంది పడుతున్న విషయం మన ముఖ్యమంత్రి గారు తెలిసిన విషయమే. మనందరం చూసాం. ఈరోజు భగవంతుడు అనుగ్రహించారు, వర్షాలు పడుతున్నాయి, వర్షాలు బాగా పడుతున్నాయి. రైతులు వ్యవసాయ పనులకు పోవాలి. మే దాకా చూసుకుంటే రైతులు ఇబ్బంది పడతారు. అందుకనే ముందుగా జరిపారు 8 నెలలకు ముందు. 8 నెలల ముందే ఈ రైతు భరోసాన్ని, భరోసా కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ రైతులకి తను ఇస్తామన్నటువంటి 12,500 రూపాయలు, మరి దానికి 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు చేస్తూ మరి 13,500 రూపాయలని ఇచ్చేదానికి ముందుకు వచ్చారు. దాన్ని అమలు చేశారు. చాలామంది రైతులకి అకౌంట్లో పడ్డాయి కూడా 7,900 రూపాయలు, 9,500 రూపాయలు మరి అకౌంట్లో పడ్డాయి. ఇక్కడ వర్గాలు నాకు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పారు, చాలామంది తెలుగుదేశం నాయకులు పడ్డాయి. మన నాయకులు చెప్పారు. గత ప్రభుత్వం చూశాను, ఇల్లు ఇవ్వాలంటే జన్మ కమిటీ వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం కార్యకర్త రైతు రుణమాఫీ జరగాలంటే
జరిగిన అడగమైన చిన్నదైన జరగాలంటే జన్మభూమి కమిటీ చెప్పాలి. ఈరోజు వారు కూడా తెలుగుదేశం కార్యకర్తలకి ఎక్కువగా వచ్చినా కూడా డబ్బులు ఇచ్చాం. అయితే అధికారులని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మా రైతులు చాలామంది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ సామాన్య రైతులు కానీ చాలామంది గత ప్రభుత్వం యొక్క దుర్మార్గం చేష్టలతో మరి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇస్తున్న రైతు భరోసా కార్యక్రమంతో అందుకోలేకపోతున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వచ్చే నెల నవంబర్ 15 తారీఖు ఈ గడువులు పెట్టి ఈ నవంబర్ 15 తేదీ లోపల ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఎవరికైనా రాకపోతే వాళ్ళందరూ రెక్టిఫై చేసుకొని మరి రైతు భరోసాలో ఇంక్లూడ్ కావాలి. మరి 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇస్తున్నారండి ఈ రైతు భరోసా 50,000 రూపాయలు 4 సంవత్సరాల్లో 12,500 ఇస్తాను. అయితే ఇప్పుడు ఏమైంది, 5 సంవత్సరాలు అయిపోయింది. ముందే మొదలుపెట్టారు, ముందు 5 సంవత్సరాలు ఇవ్వాల్సిన పరిస్థితి. దానికి 1000 రూపాయలు వాళ్ళు చేయకొచ్చారు, 13,500 అయింది. మరి ఒక్కొక్క రైతుకి 17,500 రూపాయలు అదనంగా ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారు. కార్యక్రమం చెప్పేటప్పుడు ఒక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చనిపోయిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. భౌతికంగా శారీరకంగా మన మధ్య రాజశేఖర లేకున్నా ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆయన యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి. అవి ఎవరెవరు ఉన్నాయంటే ఆయన యొక్క తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉన్నాయని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ గురించి ఆలోచిస్తాడు, మా గురించి ఆలోచిస్తాడు, ప్రజల గురించి ఆలోచిస్తాడు, పేదల గురించి ఆలోచిస్తాడు, బరువుల గురించి ఆలోచిస్తాడు, ఎస్సీల గురించి ఆలోచిస్తాడు, ఎస్టీల గురించి ఆలోచిస్తాడు, కార్మికుల గురించి ఆలోచిస్తాడు, కర్షకుల గురించి ఆలోచిస్తాడు, ఉద్యోగుల గురించి ఆలోచిస్తాడు, విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజలందరి మనిషి, ప్రజలందరి గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు రైతు సదస్సు పెట్టుకోవడం కాదు, సూళ్ళూరు పైన రైతు సదస్సు ఏ విధమైన ప్రయోజనాన్ని రైతాంగానికి చేకూరుతుందనే విషయాన్ని మనం చెప్పినప్పుడే రైతులందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని తెలియజేస్తూ ఈరోజు ఒకటే చెప్పాను, మరణం లేని మనిషి అంటే ఎవరు? భౌతికంగా శారీరకంగా మన మధ్య రాజశేఖర రెడ్డి లేకపోయినా ఉచిత కరెంట్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది, రైతు భరోసా పథకం రాజశేఖర రెడ్డి ఇచ్చింది, రైతుల సంక్షేమం రాజశేఖర రెడ్డి ఇచ్చింది, రైతు బీమా పథకాన్ని వృద్ధులకు కావాలని రాజశేఖర. మరి ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారు చేయగలుగుతున్నారంటే వారసత్వంగా తన సంక్రమించినటువంటి మంచి లక్షణాలు పేదల పట్ల, బడుగుల పట్ల, బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల వాళ్ళ అభ్యున్నతి కోసం అందించే పాటుపడే మన నాయకుడు, మన ప్రియ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ అని చెప్పే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆయన రోల్ మోడల్ కావాలంటే చేయాలా? మనం మోడల్ మార్చాలి. మనం జగన్ మోడల్ పోయినప్పుడే ఆయన రోల్ మోడల్ అవుతారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల గత 3 రోజులుగా చుల్లూరుపేటలో వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయి అధికారులతో తుఫాన్ స్పెషల్ అధికారి హిమశైలజ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులందరూ కలిసి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ రవికుమార్, కమిషనర్ నరేంద్ర, ఎండిఓ నర్మదా తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసరే నేను అగ్రికల్చర్ బేస్ అందుకే అడుగుతున్నాను. అదే బోర్డ్స్ అనేది మీరు పర్మనెంట్గా పెట్టడానికి చూస్తున్నారు. బోర్డ్స్ అనేది దాంట్లో టెంపరీగా అయినా ఏదైనా పెట్టారు సార్. ఫార్మర్స్ ఇప్పుడు విత్తనాలు నాట్లు వస్తున్నారు, మేమైతే గైడ్ చేస్తున్నాము వర్షాలను చూసి ఒక్కొక్కకుండా ఉండే వెరైటీస్ మనీ సజెస్ట్ చేస్తున్నాము. ఇంకా కొంచెం లో లైఫ్
అగ్రికల్చర్ రైసే కదా. మామూలు స్టాఫ్ అందరికీ డిపార్ట్మెంట్స్ యాక్షన్ ప్లాన్ కాబట్టి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని కరెక్ట్ మెసేజ్ వెరీ ఇంపార్టెంట్. అనే పరిస్థితుల్లో అందరికి ఉండే వాళ్ళందరూ స్టేషన్ డేట్స్ స్కూల్కి పెట్టారా లేకపోతే అవుట్ స్టేషన్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ స్కూల్కి పెట్టి ఆపరేట్ చేయదు కదా, బయట నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది. కాబట్టి నోటీస్ చేస్తాం కాబట్టి చెప్పండి. దానికి ఇంక్లూడ్ చేస్తున్నాం, రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాం. టైంలో వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. టీమ్స్ ఫిక్స్ చేసేసి ఈ టీమ్ ఈ టైం నుంచి ఈ టైం దాకా ఇది వర్క్ చేస్తారని చెప్పి ప్రొసీడింగ్ చేస్తున్నారు. అవి మనం ప్రొసీడింగ్ చేస్తాం. ఇక్కడ ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సౌత్ వెస్ట్ మాన్సూన్స్లో వచ్చేటువంటి తుఫాను అలర్ట్కి సంబంధించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టడం కోసం మండలంలో ఉన్నటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో సమీక్ష చేయడం జరిగింది. ఇందుకు దీనికి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా నన్ను నియమించడం జరిగింది. సో అందరినీ ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో అందరినీ సమావేశపరిచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని వాళ్ళ యొక్క ప్రిపేర్డ్నెస్, వాళ్ళు ఏం చేయబోతున్నారు, తుఫాను వచ్చినప్పుడు ఏం చర్యలు తీసుకోవాలి, తర్వాత ఏం చర్యలు తీసుకోవాలి అని వాళ్ళని యాక్షన్ ప్లాన్స్ అన్ని అడగడం జరిగింది. వాళ్ళందరి యొక్క ప్రిపేర్డ్నెస్ అవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఇంకా అందరినీ కూడా అందరు ఆఫీసర్స్ని, మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టకుండా ఇక్కడే ఉండమని చెప్పడం జరిగింది. అలాగే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. అందులో అందరూ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. ఎప్పుడు ప్రజలకు ఎటువంటి అవసరమైనా కానీ ఇప్పుడు మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా రెడీగా ఉండి వాళ్ళందరికీ సహాయ చర్యలు చేపట్టడం కోసం అందరం రెడీగా ఉన్నాము. అందుకోసమే ఈరోజు ఈ మీటింగ్ జరిగింది. ఇది ఇంకా ముందుకెలా తీసుకెళ్ళి ఎటువంటి ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా సహాయక చర్యలు తీసుకునే దానికోసం మేము అందరం కృషి చేస్తాము. సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో డిసెంబర్ 15 నుండి 18 వరకు జరగనున్న ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా సిఐటియు వారి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం వద్ద సిఐటియు సులూరుపేట మండలి కమిటీ నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించి సభల విజయవంతంపై చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పద్మనాభన్ రావు, సుధాకర్, అల్లయ్య, మోహన్ రావు తదితరుల సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ సమస్య కోసం వాళ్ళ జీతాల పెంపుదలకు మహాసభల ప్రారంభం రోజు నెల్లూరు నగరంలో ఒక 25-30 మనకున్నాయి. ఆశా కార్మికులు అండగా ఉన్నటువంటి సిఐటియు నాయకత్వం కానీ తోటి మనం అందరం కూడా మన యూనియన్ లో ఉండేటువంటి గంటలకి నెల్లూరులో జరిగేటువంటి మహాప్రదర్శనలో బహిరంగ సభలో సిఐటియు అనుబంధ సంఘాల్లో ఉండేటువంటి కార్మికులు చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని ఒక 25-30 వేల మందితో ఇతర ఏర్పాట్లు అన్ని చేయాలి అంటే కొన్ని లక్షలతో కూడుకున్నట్టు 100 రూపాయలు కావచ్చు, కనీసం 100 రూపాయలు నుంచి 500 రూపాయల వరకు వాడవాలి. ఈ పోరాటాల కేంద్రం రెండోది ఈ మహాసభ చేయాలి. మన సిఐటి అనుబంధ సంఘాల్లో లేనట్టుంది. ఇంకా కొంతమంది వ్యక్తుల వాళ్ళని కూడా మనం విరాళాలు అడగదాం. అందరి తోటి ఒక కనువిప్పు కలగాలి. ఎవరు జీతం చేశావు, 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు, వేధింపులు ఎక్కువైపోయాయి. అంగన్వాడీ కార్మికులు కానీ నేను చెప్పినటువంటి రంగాలకు సంబంధించినటువంటి అందరి కార్మికులు వాళ్ళ సమస్యల మీద వేతనాలు రానికి ఒక వెలుగెత్తి చాటేటువంటి పద్ధతుల్లో మనం ఈ సిఐటియు రాష్ట్ర మహాసభలో 2019 డిసెంబరు 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. నెల్లూరులో ఈ రాష్ట్ర మహాసభలో జరగటం సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ అయినటువంటి అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం,
ఆ తర్వాత రైతు వ్యవసాయ కార్మిక అనేక పోరాటాలకి పురిటి గడ్డైనటువంటి నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మహాసభలు జరగటం అనేటువంటిది నిజంగా గర్వకారణం. అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి అటువంటి నెల్లూరు జిల్లాలో ఈ మహాసభను జరుపుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కొన్ని వేల మందితో డిసెంబర్ 15వ తేదీ ప్రదర్శన బహిరంగ సభలు కూడా నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు ముఖ్య అతిథిగా ఈ మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. సిఐటియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మొత్తం కూడా ఈ రాష్ట్ర మహాసభల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేసేదానికి సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు, మొత్తం ఉద్యోగులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఈ మహాసభలను జయప్రదం చేసేదానికి పూర్తి స్థాయిలో సహకరించి జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.